నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో వల్లభనేని అరెస్ట్ పెను సంచలనంగా మారింది. మరి ఈయన అరెస్ట్ పైన చాలా రకాల వార్తలు అయితే రకరకాలుగా వస్తున్నాయి. అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. కావాలనే కక్షపూరితంగా అతన్ని అరెస్ట్ చేశారని అంటున్నారు. గన్నవరంలో టీడీపీ భవనాన్ని దాడులు చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశామని అంటున్నారు పోలీసులు. మరి ఇందులో ఎటువంటి వాస్తవం లేదు, కావాలని అరెస్ట్ చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం టీడీపీ యాక్టివిటీస్ కామన్ మ్యాన్ కిరణ్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. వల్లభనేని అరెస్ట్ని వైసీపీ వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలని అరెస్ట్ చేశారని అంటున్నారు. కావాలని అంటే ఏ తప్పు చేయకుండా కావాలని గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదు. ఎప్పుడో చేస్తే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎప్పుడో చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు కానీ, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి, గుడివాడ టీడీపీ ఆఫీస్ మీద దాడి, మాచర్ల టీడీపీ ఆఫీస్ మీద దాడి, ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇష్టానుసారంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టి మీ పార్టీకి చెందిన ఎంపీయే ఇప్పుడు నీ మీద కేసు పెట్టాడు. మరి ఏం చెప్పాలా? ఒక గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి అదొక్కటే కాదు, ఆయన చంద్రబాబు గారి ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కానీ దాదాపు ఆయన ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాడు. రీసెంట్గా అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోలీసులు యాక్షన్లో దిగారు. 14 రోజులు రిమాండ్ పడింది. ఒక గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన అదొక్కటి కాదు, ఈయన చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. అన్నీ మీకు ఆధారాలతో సహా చూపించే మాట్లాడతాం. ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేయలేదు. అది రెడ్ బుక్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పేజీ చిరిగిపోయిందమ్మా. అట్రాసిటీ కేసు ఒకటి అది ఉంది కదండి, ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విత్డ్రా చేసుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. ఎవరైతే కంప్లైంట్ చేసారో తర్వాత మళ్ళీ అతను బెదిరించి ఇలా చేయించారని ప్రూవ్ అయిన తర్వాత మేము ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు తర్వాత పోలీసులకి వాళ్ళ సత్యదేవ్ అనే వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. ఏమని? ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ కేసు ఏందో అనేది ఆధారాలు మొత్తం తీసుకొని వెళ్ళి విజయవాడ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. జడ్జి గారు అన్నీ చూసిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ ఏం మాట్లాడుతుందంటే, మా ఆయనకు వెన్నుపోసండి ఒక మంచం వేయండి అంటుంది. వాళ్ళ ఆవిడ. వాళ్ళ ఆవిడ అంటే ఎవరు ఆవిడ? వల్లభనేని వంశీ వాళ్ళ ఆవిడ. ఓకే, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాత మా ఆయనకు వెన్నుపూస నొప్పి కొద్దిగా మంచం వేయండి అంది. మంచం ఒక్కటైనా లేకపోతే మంచం మల్లెపూలను కంచం కోడికూర కూడా ఇవ్వాలా అని చెప్పి మీ ఆయన వెళ్ళింది పోలీస్ జైల్లోకి వెళ్ళాడమ్మా. అత్తారింటికి ఏమి వెళ్ళలేదు. లేకపోతే సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చినట్టు ఇప్పుడు ఏదో కొత్త అల్లుడు వస్తే 500 రకాల పిండి వంటలు పెడతారు, అలాగా పెట్టలేదు. జైల్లో ఉన్నాడు, అలాగే ఉంటుంది. ఇంతకుముందు ఏం మాట్లాడారు, బాబు గారి మీద అక్రమంగా కేసు పెట్టినప్పుడు దోమలు కుట్టకుండా రంభా వరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి రోజే మాట్లాడింది, రజనీ మాట్లాడింది. తర్వాత వేడి నీళ్ళు అడిగారు బాబు గారు, 73 సంవత్సరాల. అసలు ఆ వయసులో అసలు వేడి నీళ్ళు అడిగితే అసలు అది ఎలాగుంటుంది? వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎలా ర్యాగింగ్ చేశారంటే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇన్ని చేసినా కూడా ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఆధారాలతో సహా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏ ఒక్కటి కూడా ఏదో పగతోనో కోపంతోనో అంటే మీరు అరెస్ట్ చేయించారు అని చెప్పి అరెస్ట్ చేపిలే. అప్పుడు బాబుగారి మీద అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు ఏమీ లేకుండా అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఇంకా బయటకు వచ్చే పని లేదు. ఇప్పుడల్లా బయట రాడు వల్లభనేని వంశీ. ఫస్ట్ వికెట్ డౌన్ అయిపోయింది ఆల్రెడీ, సెకండ్ వికెట్ కొడాలి నాని. ఇంకా అదే. సో ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినందుకు గాను పెద్ద ఎత్తున అయితే నిరసనలు వస్తున్నా ఉన్నాయి ఏపీలో. సో ఏం లేవా?
ఏమీ లేవు. అక్రమ అరెస్ట్ అని అంటున్నారు. అక్రమ అరెస్ట్ ఏం లేదే. జడ్జి గారు ఉన్నారుగా, పోలీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నిన్న గన్నవరం ప్రజలు బాంబులు పేల్చారు, మరి ఊళ్ళో దానికి సమాధానం ఏం చెప్తారు? ఊళ్ళో గన్నవరం ప్రజలు బాంబులు పేల్చిన తర్వాత మీరు ఇంకా ఏం మాట్లాడతారు చెప్పండి? అయిపోయింది, గన్నవరం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ గుడివాడ వరుసగా వస్తూ ఉంటాయి. అవతల జరుగుతూ ఉంటుంది, యువతల గుంటూరులో మన జగన్మోహన్ రెడ్డి గారు త్రిపులార్ గారి కేసులో ఎప్పుడైనా గుంటూరు కోర్టుకి రావాలి అంతే అంటారా? ఖచ్చితంగా. ఏఫైగా ఉన్నారు ఆ కేసు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అతన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అది అప్పుడు కేసు నమోదు, అతను పెట్టినా కూడా కేసు ఎవరు తీసుకోవట్లే. కానీ ఇప్పుడు గుంటూరు నారంపాలెం పొలిటీషన్లో కేసు నమోదైంది. అది పరిస్థితి. రైట్ అండి. సో పరిస్థితి చూస్తున్నట్లయితే కావాలని ఎవరు కక్ష సాధింపు చర్యలు అయితే చేయట్లేదు. నిజంగానే అప్పుడు భవన్ మీద, టీడీపీ భవన్ ఏదైతే ఆఫీస్ ఉందో గన్నవరంలో, దాని మీద దాడులు చేసినందుకు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఇంకా పూర్వపర్వాలంతా కూడా పరిశీలిస్తాం. కేసు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ బెయిల్ కూడా రాలేదు, ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.